శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో మరి ఒక ప్రశ్న, మనస్సు ఎవరికి మిత్రుడు ఎవరికి శత్రువు అన్న విషయాన్ని ఆత్మ సంయమ యోగంలో 6వ శ్లోకము తెలియపరుస్తుంది. బంధురాత్మా తన్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును అని చెప్పినారు. మనస్సును జయించడం ద్వారా శాంతిని పొందగలమా? 7వ శ్లోకము ఆత్మ సంయమ యోగము. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానావమానయోః. శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములు యందు అంతఃకరణ వృత్తులు చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యము ఏదియును ఉండదు. మరి ఒక ప్రశ్న, భగవంతునికి భక్తునికి మధ్య సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడుతుంది? భగవంతుని చూడడం సాధ్యమేనా? వ్యోమా పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మరూపమునున్న వాసుదేవుని చూచు పురుషునకును అట్లే ప్రాణులన్నింటి యందును అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడిని కాను, అతడును నాకు అదృశ్యుడు కాదు అని చెప్పినారు. చంచలమైన మనస్సును నిగ్రహించడము ఎలా? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవానుడు పలికెను, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనటం మిక్కిలి కష్టము. కానీ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే అని చెప్పారు. కొద్దిగా భక్తిని చేసి మధ్యలో విడిచివేసిన వారి గతి ఏమిటి? ధనవంతుల ఇంటిలో లేదా భక్తుల ఇంటిలో జన్మము ఎలా కలుగుతుంది అన్న ప్రశ్నకు ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహము యందు జన్మించుదురు అని చెప్పారు. హరి ఓం తత్సత్.